ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ఈ క్రిస్మస్ దినాల్లో మనందరిని ప్రవేశపెట్టిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రభు తన కృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఇలాంటి క్రిస్మస్లో సంతోషించడానికి, సంబరాలు చేసుకోవటానికి, ఆనందించటానికి, అనేకమైన క్రిస్మస్ వేడుకల్లో మనం పాల్గొనటానికి, పాడి స్తుతించడానికి ప్రభు మనకిస్తున్న ధన్యతను బట్టి ఆయన స్తుతిస్తూ క్రిస్మస్ను గురించిన కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు. ప్రియులారా, మనము చదువుతున్న శ్రేష్టమైన మాట. ఈ మాట పలికింది ఎవరు అంటే, పరలోకము నుండి దేవుని చేత పంపబడిన గబ్రియేలు అనబడిన దేవదూత పలికిన మాట. ఎవరితో పలుకుతున్నాడు అంటే, పొలములో రాత్రివేళ ఉండి తమ మందలను కాసుకొనుచున్న గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 10వ వచనంలో అంటాడు అక్కడ, ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా, మనుష్య కుమారుడుగా, నరుడుగా జన్మించటం అంట ప్రజలందరికీ కలిగే సంతోషం అంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషం కలిగే కార్యం అంటే ఇది. అయితే ఇప్పుడు యేసు ప్రభు మా దేవుడు కాదు, యేసు ప్రభు మా దేశమోడు కాదు, యేసు ప్రభు ఆ దేశమోడు, ఆయన యూదులకు దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు అంటున్నారు. కానీ ఎవరెవరు జీవితంలో యేసు ప్రభు వారు సంతోషముని ఇవ్వగలుగుతాడో అనేది ఇక్కడ రాస్తున్నాడు. ఇది ఒకరిద్దరికి సంబంధించింది కాదంట, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే యేసు ప్రభు వారు భూమి మీద పుట్టడానికి యేసు ప్రభు వచ్చిన కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి. మహా సంతోషము అని అంటాడు ఇక్కడ. దేవదూతతో చెబుతున్న దేవదూత చెప్పే మరొక మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ సంతోషం ఇవ్వటం కాదు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నాడు. ఈ వార్త వింటున్న నీ జీవితంలో యేసు ప్రభు జన్మించాడు అన్నట్టుగా, లేకపోతే మీ కొరకు దావీదు పట్టణంలో యేసు ప్రభు వారు జన్మించాడు. ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారు వచ్చాడంట. యేసయ్య ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే, నేనిచ్చే సంతోషం లోకం ఇచ్చే సంతోషం లాంటిది కాదు. నేనిచ్చే సమాధానం లోకమిచ్చే సమాధానం లాంటిది కాదు. నేనిచ్చే శాంతి లోకమిచ్చేది కాదు. దానికి దీనికి పొంతన లేదు. నేను మీకు ఇచ్చే ఈ సమాధానం ఒక ప్రత్యేకమైనది అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లోకములో తింటే సంతోషం, తాగితే సంతోషం, కొత్త బట్టలు కట్టుకుంటే సంతోషం, మంచి ఇల్లుంటే సంతోషం. కానీ యేసు ప్రభువారు ఏమీ లేకుండా కూడా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అది ఎందుకు అంటే, ఆయన పేరు ఆయన ఉన్న దగ్గర ఎలాంటిది ఉంటుందో అక్కడ రాస్తున్నమాట. ఆయన సంతోషాన్ని ఎందుకు ఇవ్వగలడు అంటే, 11వ వచనం సగభాగంలో, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తుకు ఉన్న లక్షణం, ఈ యేసుకు ఉన్న లక్షణం ఏంటంటే, ఆయన రక్షకుడు గనక మనలను సంపూర్ణంగా రక్షించి సంతోషింపచేయగలడు. అంటే రక్షణలో ఏముంది అంటే సంతోషం ఉంది. రక్షణలో గొప్ప సంతోషం ఉంది. అందుకే
ఆ సంతోషాన్ని గురించి మాట్లాడుతూ 51వ కీర్తనలో దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటాడు. నీవు నాకు ఇచ్చిన రక్షణ ఆనందం నేను పోగొట్టుకున్నాను పాపం చేయటం వల్ల, నీకు వ్యతిరేకంగా బ్రతకటం వల్ల పోగొట్టుకున్నాను. అయితే నీ రక్షణ ఆనందం నాకు ఎల్లప్పుడూ ఉండాలి, ఆ సంతోషాన్ని తీసేయొద్దయ్యా అంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటో తెలుసా? రక్షణలో సంతోషం ఉంది, రక్షణలో ఆనందం ఉంది. పరలోకము నుండి ఇదిగో దేవదూత వచ్చి దూత ఆ గొల్లలతో ప్రకటిస్తున్నమాట, గొర్రెల కాపరులకు చెబుతున్నమాట, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఏంటి రక్షకుడు అంటే, ఈ రక్షకుడు మిమ్మల్ని రక్షించేవాడు. ఇది ప్రజలందరికీ సంబంధించిన శుభవార్త. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసిన మరొక పాఠం, యేసు ప్రభువారు రక్షించటానికి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించేవాడు. ఏమి రక్షిస్తాడు? మన ప్రాణాత్మ దేహములను పాపము నుండి రక్షిస్తాడు, మన ప్రాణాత్మ దేహములను మరణము నుండి తప్పిస్తాడు, మన ప్రాణాత్మ దేహములను ఆయన పాతాళము నుండి రక్షించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. యేసుప్రభువారు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఆయన ఏ రకమైన మత సంబంధమైన బోధలు చేయలేదు, మత స్థాపన కొరకు ప్రయాసపడలేదు. నేను పరలోకము నుండి తండ్రి యొద్ద నుండి వచ్చాను, మీరు నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచినలా నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు. రక్షకుడు అని ఆయన పేరు గనక ఆయన రక్షిస్తాడు. ఆయన సంతోషంగా ఉంటాడు గనక ఆయన అందరిని కూడా సంతోషింపచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంక మనం గనక ముందుకు చదువుకుంటూ కనుక వెళ్తే మనం ఇక్కడ చెబుతాం, ఆ దూతలు ఎప్పుడైతే వీళ్ళకి సమాచారం అందించిన దూత, తర్వాత 14వ వచనంలో ఆ దూతలందరూ కలిసి కీర్తన పాడిన తర్వాత వెంటనే ఈ గొర్రెల కాపరులు వెళ్ళిపోయారు. జరిగిన ఈ కార్యం ఏంటి? మనకు దేవుని చేత అందిన సమాచారం ఏందంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము వరకు వెళ్ళారు. వాళ్ళు యేసును చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు. ఎంత సంతోషించారో మనం చెప్పటానికి వీలు కాదు. వాళ్ళ సంతోషం అద్దులు లేనిది, అవధులు లేనిది. ఎందుకో తెలుసా? వీళ్ళకు దొరికిన గొప్ప భాగ్యం. అరే, గొప్ప గొప్ప వాళ్ళందరూ పట్టణంలో ఉంటే, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు అనే సంగతి ఎక్కడో గొర్రెల కాపర్లుగా రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెలను కాసుకుంటూ ఉన్న మాకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది. ఎవరంట ఈ దేవుడు, ఎవరంట ఈ యేసు అంటే ఈయన రక్షకుడు, ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేవాడు, ప్రజలందరినీ రక్షించే రక్షకుడు. మనం నేర్చుకోవలసిన మరొక పాఠం, యేసయ్య రక్షించేవాడు. రక్షణ అనగా శిక్ష నుండి తప్పించుట. మనము చేసిన అపరాధముల నుండి ఆయన మనలో తప్పించే దేవుడు. యేసయ్య పుట్టినరోజు పండుగ చేసుకుంటున్న మనం రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలి, రక్షణ పొందిన వారం అవ్వాలి. రక్షణ పొందితే మన జీవితంలో రాబోతున్న పాప సంబంధమైన శిక్షను తప్పించుకొని మనం ముందుకు సాగి పరలోకములో యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. గనుక ప్రియులారా, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం, యేసు రక్షించటానికి భూలోకానికి దిగి వచ్చిన మహనీయుడైన దేవుడు. ఆయన రక్షించువాడు, రక్షించడానికే వచ్చాడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళందరూ శిక్ష తప్పించుకున్నారు. ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు గారు చెప్పాడు. కానీ యేసయ్య కృపను పొందుకున్న వాళ్ళు, యేసయ్య ప్రేమను పొందుకున్న వాళ్ళు, యేసు ఇచ్చే రక్షణ పొందుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ శిక్షా విధిలో నుండి తప్పించబడ్డారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోయారు. హల్లెలూయా.
ప్రియులారా, ఈ మంచి సమయంలో మరొక మాటను మనము తప్పక వినాలి. ఏంటంటే, యేసయ్య రక్షించటం కోసం ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించబడ్డాడు. యెషయా గ్రంథములో మనం చదువుతాం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరు అంటే ఆలోచనకర్త. ఆయన ఎవరు అంటే బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరు అంటే నిత్యుడగు తండ్రి. ఎవరు ఆయన అంటే సమాధానకర్తయగు అధిపతి. ఇన్ని క్వాలిటీలు కలిగిన వాడు, ఇన్ని అర్హతలు కలిగిన వాడు, ఇన్ని సుగుణాలు కలిగిన వాడు మనకిదిగో పరలోకము నుండి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన మనలను రక్షిస్తాడని శిక్ష నుండి తప్పిస్తాడు. ఆయన మనల్ని సంతోషింపజేస్తాడు. ఇంకా విచిత్రమైన సంగతులు ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన బలవంతుడు గనక బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన నిత్యము ఉండేవాడు గనక మనలను కూడా నిత్యము ఉంచుతాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి గనక మనకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, భూలోకములో మానవుడికి కావలసింది ధనం, కావలసింది ఆస్తులు, కావలసింది వెండి బంగారాలు, కావలసింది మంచి ఇల్లు, మంచి భార్య పిల్లలు. ఇవన్నీ మానవ జీవితాలు అవసరం. అయితే ఎన్నున్నా లేకపోయినా సమాధానం అనేది కనుక మనలో లేకపోతే, ఒకవేళ మేడ మిద్ది అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే, అందుకే ఈయన సమాధానం ఇచ్చే సమాధానకర్తయగు అధిపతి. తండ్రికి మానవులకు మధ్యగా నిలిచి ఆయనంట సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడంట, మన ఉభయులను సమాధానపరచటానికి. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏదేను అనే వనములో ఆదాము అవ్వలను దేవుడు పెడితే, దేవుని మాట కంటే సాతాను మాటే వాళ్ళు విని ఆ బోధకు లోబడి తినొద్దు అని చెప్పి తిన ఆ పండు ద్వారా పాపాన్ని తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకొని దేవుని కోపానికి ఉగ్రతకు పాత్రులు కాకుండా, కృపగలిగిన దేవుడు పశువు వస్త్రాన్ని లేక చర్మపు చొక్కాయిలను వాళ్ళకు కుట్టించి వాళ్ళను ఏదేను నుండి బయటికి పంపించేశాడు. దేవునితో సమాధానం కోల్పోయారు, దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ జీవితంలో దేవునికి దూరం అయిపోయి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దేవుడు ఇచ్చిన శాపం అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండగా, దేవాతి దేవుడే కనికరం కలిగిన వాడయ్యుండి ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభువును మధ్యవర్తిగా పెడితే, వాళ్ళు చేసిన దోషం మధ్యవర్తి మీద పడింది. అందుకే మన ఉభయులను సమాధానపరచటం కోసం ఆ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన మనందరి కొరకు తండ్రి చేత పంపబడిన వాడైనప్పటికీ సమాధానపరచటం కోసం కలువరి సిలువలో మనందరి కొరకు మరణించాడు. ఆయన రక్తం వలన ప్రతి పాపిని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నిర్మలమైన వ్యక్తిగా మరలా దిద్ది తండ్రి ఎదుట నిలపటం కోసం ఆయన శ్రమ పొందాను. ప్రియులారా, క్రిస్మస్ జరిగించుకుంటున్న మనం ఒక క్రిస్మస్, యేసయ్య పుట్టాడు, పశువుల పాక, యేసయ్య అదిగో మరి అక్కడ తొట్టిలో పండుకున్నాడు, జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు అని చెప్పి వీటి దగ్గర ఆగిపోవద్దు. ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చినవాడు. ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు గనక నిన్ను కూడా బలపరచాలని, బలవంతుడిగా చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నట్లుగా నిన్ను కూడా పరలోక భారముతో నింపాలనుకుంటున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరలోక భారం లేకుండా భూలోక సంబంధమైన భారాలతోనే కృంగిపోవద్దు. పరలోక భారం కలిగిన వారు ప్రతిరోజు నిజమైన క్రిస్మస్ అనుభవిస్తూనే ఉంటారు. చిన్నపిల్లలను చూస్తాం,
కొత్త బట్టలు వేసుకుంటే పండుగ, పిండి వంటలు చేస్తే పండుగ, లేకపోతే బంధువులు వస్తే పండుగ అన్నట్టుగా ఉంటారు. మనం చిన్నపిల్లల క్రిస్మస్లో నుండి పెద్దోళ్ళ క్రిస్మస్లోకి వస్తే యేసయ్య శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించాడు. మనము కూడా ఆయన రాజ్య భారము కలిగి బ్రతుకుదాం. అలాంటి కృప ఆయనే మనందరికీ అనుగ్రహించి నిజమైన క్రిస్మస్ ఆనందములో మనల్ని కూడా నడిపించి వర్ధిల్లు చేసి అనేకులకు మనము కూడా క్రిస్మస్ ఆనందాన్ని పంచుదుముగాక. ఆమేన్.